ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపా కార్యములు నీ జీవితంలో జరుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు నేటి దినము మనకు బయలుపరిచిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వాక్యము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఆమెన్. ఈరోజు దేవాది దేవుడు ఈ లేఖన భాగములో నుండి బయలుపరిచిన వాగ్దాన వాక్యము, నీ విచారములు కొట్టివేసి నేను నీకు ఆనందమును కలగచేతును అని దేవాది దేవుడు వాగ్దానం చేశాడు. క్రీస్తు నందు ప్రియమైన వారలారా, మన జీవితంలో ఎన్నో విచారములు, కొన్ని సందర్భాలలో ఆనందము, కొన్ని సందర్భాలలో కొన్ని సమయాలలో దుఃఖము, బాధ కలుగుతూ ఉంటుంది. కానీ మనము ఆరాధించుచున్న దేవుడు, మన ప్రార్థనలు వింటూ ఉన్న దేవుడు, మనలను ఎన్నడూ చేయి విడువని దేవుడు మనకు తోడై ఉండి మన విచారములు కొట్టివేసి మన విచారముల స్థలములో మనకు సంపూర్ణ ఆనందాన్ని అనుగ్రహించే దేవుడు. అయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము ఈ 13వ వాక్యములో కొన్ని విషయాలు ప్రభు తన ప్రజలకు తెలియచేస్తున్నాడు. ఈ 31వ అధ్యాయము 7 నుంచి 14 వచనాల వరకు చెరకుపోయిన తన ప్రజలను భూదిగంతముల నుండి సమకూర్చెదనని వాగ్దానం చేశాడు. అంగహీనులు, గర్భిణులు, ప్రసవించు స్త్రీలను అందరినీ సమకూర్చి దేవుడే వాడికి తోడై నడిపిస్తానని వాగ్దానం చేశాడు. తండ్రి వలె ప్రేమతో వారిని పోషించుచు నడిపించాడు. గొర్రెల కాపరి వలె తన మందను కాపాడునట్లు దేవుడు తన ప్రజలను కాపాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! అంతేకాకుండా దేవుడు వారిని సియోను కొండకు తీసుకొని వచ్చి వారిని నీరు పారు తోట వలె ఆశీర్వదిస్తానని 12వ వచనంలో వాగ్దానం చేశాడు. ఆనాడు జరిగిన ఈ కార్యాలు, ఆనాడు దేవుడు వారి జీవితంలో జరిగించిన క్రియలు ఈనాడు నీ జీవితంలో జరిగించాలని, నీ విచారములు కొట్టివేసి నీకు ఆనందాన్ని కలగచేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. వారికి తోడై ఉన్న దేవుడు నాటి నుంచి నేటి వరకు యేసుక్రీస్తు నామమున నీకు తోడై నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమగల దేవుడు! ఆ ప్రేమ కలిగిన దేవుని యొక్క ఆ సన్నిధి, ఆయనతో నీకున్న సహవాసమును బట్టి నీవు విచారించవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీవు విచారించక ముందే నీ విచారములు ఆయన ఎరిగి ఉన్నాడు. నీ చింత యావత్తు నా పైన వేయమన్నాడు యేసయ్య. కనుక నీ చింతను, నీ విచారమును ఎరిగిన దేవుడు ఈరోజు వాటిని నేను కొట్టివేస్తున్నాను, నీకు ఆనందాన్ని కలగజేస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడండి. ఎందుకంటే సొలొమోను రాజు దేవుని ప్రజలను ఆశీర్వదిస్తూ రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 56వ వచనములో ఈ మాట వాడారు. ఎట్లనగా, తాను చేసిన నిబంధన అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటైనను తప్పిపోయినది కాదు. ఆమెన్ అని సొలొమోను రాజు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తున్నాడు. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటైనది కూడా తప్పిపోయినది కాదు. నీ జీవితంలో ప్రతిదినము ఆయన నీకు చేస్తున్న వాగ్దానము ఏది కూడా తప్పిపోదని నీవు నమ్మి ఉన్నావు గనక నీ నమ్మిక చొప్పున దేవుడు నీ జీవితంలో యేసునామమున కార్యములు జరిగించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయగల నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన వాగ్దానము మా బిడ్డలను ఎంతో బలపరిచింది. నీ విచారములు కొట్టివేస్తానని, నేను నీకు ఆనందాన్ని కలగజేస్తానని నీవు సెలవిచ్చిన మాటను బట్టి మీ వందనాలు. దేవా, మీ శుభవాగ్దానములలో ఒక మాట అయినను తప్పిపోదని
సొలొమోను ద్వారా తెలియచేశావు గనక ఈ వాగ్దానములు మా ప్రియ బిడ్డల జీవితాలలో నెరవేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని, ప్రతి అవసరము క్రీస్తు యేసు మహిమలో తీర్చుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అన్యోన్య సహవాసము, సన్నిధి, సహాయము, వాగ్దానపు నెరవేర్పు మీకెల్లరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. దేవుడు నిన్ను తన కృపతో నింపి నడిపించి తన నిత్యానందాన్ని నీకు ప్రసాదించునుగాక. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నీవు మరవవద్దు. దేవుని కృప నీకు నిత్యము తోడై ఉంది అన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని ఆ దేవునికి కృతజ్ఞత కలిగి జీవించమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు.